హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు క్రాంతి వి ట్రావెలర్. నా పేరు శ్వేత క్రాంతి కుమార్. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చిన తర్వాత మనకు ఎంట్రీలో బ్రహ్మదేవుడు అయితే దర్శనమిస్తుంటారు. బ్రహ్మదేవుని దర్శనమిస్తున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉంటాయి. మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి పాదాల మీద మనం కాయిన్స్ నిలబెట్టినట్లయితే మన కోరికలు నిలబెడదే అని నమ్మిక. అలాగే పాదాల పక్కన మన సైడ్కి వచ్చినట్లయితే అల్మార్కు విగ్రహం అయితే ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనం స్వామివారి కళ్యాణ మండపం పక్కన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 15 అడుగులు అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఫోటోలు వీడియోలు కానీ తీసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుంది. స్వర్ణగిరిని దర్శించుకుంటే స్వర్గానికి వెళ్ళినంత ఫీల్ ఉంటుంది అనేది భక్తులు చెప్తూ ఉంటారు. మనకు ఈ ఆలయం వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మన స్వామివారి ఆలయం పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 127 అడుగుల హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఏకశిల మీద అయితే చెక్కడం జరిగింది, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు విష్ణు కోనేరు అయితే ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు అక్కడ కూడా మన స్వామివారిని. కోనేరు ముందు భాగంలో అయితే మనకు దీపస్తంభం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దీపస్తంభానికి మనం దీపాలు వెలిగిస్తూ ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర మనం పూజలు సమర్పించవచ్చు. ఇక్కడ స్వామివారి పాదాలను తాకినట్లయితే పాపాలని తొలగిపోతాయని భక్తుల గట్టి నమ్మిక. అలాగే కోనేరు అటు ఇటు భాగంలో మనకు శ్రీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. స్వామివారి దర్శనం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకొని కోనేరుకి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే భూహారగా స్వామివారు అయితే దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది మన నరసింహస్వామికి రైట్ సైడ్ లో మనకి స్వామివారు ఉంటారు. కొద్దిగా ముందుకెట్లయితే కోనేరు ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం శ్రీ విష్ణుమూర్తి కోనేరుకి అయితే వచ్చేసాము. చాలా అందంగా అయితే ఉంటుంది ప్లేస్ ఇక్కడ. అలాగే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్ని అవతారాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి విగ్రహం వచ్చేసి మనకు సుమారుగా 2500 కేజీలు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జల నారాయణ విగ్రహం అని ఇక్కడ చెప్తూ ఉంటారు. స్వామివారిని అయితే మన ఏకశిల బండమే అయితే చెక్కడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, స్వామివారు అయితే మనకు అనేక అవతారాలు అయితే దర్శనమిస్తూ ఉంటారు. సత్యయుగానికి గాను నరసింహస్వామి అవతారం, త్రేతాయుగానికి గాను శ్రీరాముని అవతారం, ద్వాపర యుగానికి గాను శ్రీకృష్ణుని అవతారం, మన కలియుగానికి శ్రీనివాసుడు. వీళ్ళే ఈ యుగానికి అధిపతులుగా మనకైతే ఈ స్కంద పురాణంలో అయితే తెలియజేయడం జరిగింది. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. స్వర్ణగిరి ఆలయ చరిత్ర మొత్తం మన లాంగ్ వీడియోలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి.